అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ ఇంకా ద్వారలక్ష్మి పూజను అయితే చేసుకోవచ్చండి. ద్వారలక్ష్మి పూజ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. ఈ ద్వారలక్ష్మి పూజను సులువుగా సింపుల్గా చేసుకోవాలంటే ప్రతి వారంలో మంగళవారం కానీ శుక్రవారం కానీ సాయం సంధ్య సమయంలో ఆచరించుకుంటే చాలా శుభప్రదము. ఇంకా సూర్యోదయం కంటే ముందే ఆచరిస్తే శుభప్రదము. ఇంక ఇందులో మనకి ఏ కాలంలో వీలవుతుందో ఆ టైంలో ఆచరించుకుంటే చాలా మంచిది. బ్రాహ్మీ ముహూర్తంలో లేచి సూర్యోదయం కంటే ముందే పూజను ఆచరిస్తే అప్పుడు చేసుకోవచ్చు. లేదంటే సాయం సంధ్య సమయంలో ఆచరించుకుంటే ఉత్తమమైనది. ఇంకా శుక్రవారం రోజు ఆచరించుకుంటున్నాను కాబట్టి సాయం సంధ్య సమయంలో ఏమీ లేదు, చక్కగా గుమ్మానికి నీట్గా కడిగి పసుపు రాసి బియ్యపిండితో పసుపు కుంకుమలతో మీకు నచ్చిన విధంగా అలంకరణ చేసుకోండి. ఇలాగే అలంకరించాలని ఏమీ లేదు, మీ మనసుకు ఎలాగ అలంకరించాలనిపిస్తే